క్యాంప్ చేసుకోవడం. పెద్ద ప్లానింగే అది. ఈసారి ఫస్ట్ టైం క్యాంప్ చేద్దామా? నాకు ఏం క్యాంప్ చేయడం రాదులే, ఏదో సరదాగా అన్నా. అదే నేర్చుకుందాం. బయటికి వెళ్ళకండి, పేలిపోతారు. వెళ్ళిపోతే మీరు ఉన్నారు కదండి రివైవ్ చేయడానికి. అదే ఒక వీడియో చూసా, మీ ఫ్రెండా ఏంటి అమ్మాయి? ఏది? ఏ వీడియో పేరు చెప్పు. షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్ లో మాట్లాడు. అందరు మన ఫ్రెండ్సే. కొంతమంది యూట్యూబర్స్ ఇట్లున్నారు, యూట్యూబర్సా? లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు. వాళ్ళతోటి ఆడతా అప్పుడప్పుడు. హాక్ గర్ల్ గేమింగ్ అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వల్లనే నాకు అనిపించింది, ఐడియా వచ్చింది. అరే ఈమెతో ఆడుతూ మనం ఇట్లా ఏదైనా ఫన్ వీడియో చేయొచ్చు కదా. ఎలాగో చాలా మంది కొంచెం వ్యూస్ వస్తే బాగుంటది, లైక్ మన డబ్బులు వస్తాయి, అన్ని వస్తాయి కదా. అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ ఏమనుకున్నా అంటే, నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు కానీ ఇది ఒక జస్ట్ ఒక మెమొరీ అన్నట్టు ఫీల్ అయినా అంతే. ఇదే పనిగా పెట్టుకోను కదా, నా వరకు నాకు ఉంటుంది కదా, అట్లా సరదాగా ఆడతాము. అదే ఎడిట్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది, పర్లేదు. అటు ఇటు అందరూ ఈ మధ్య వైటీ అని పెట్టుకుంటున్నారుగా, సరదాగా పెట్టుకుంటున్నారేమో. యాక్చువల్గా నాకు నిన్నటి వరకు నాకు వైటీ లేదు, నేనే క్రియేట్ చేసిన. ఇలా నువ్వు నేను అని ఎందుకు పెట్టారు మరి? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు నేనే కదా ఇది ఉన్నది, అట్లా. అర్థమైందా? ఏం అర్థమైంది? నువ్వు నేను అంతే. యాక్చువల్ అట్లనే ఆలోచించే పెట్టిన. బాట్లు ఉన్నారు. బాట్ అనిపిస్తుంది నాకు, బాట్ అనిపిస్తుంది కానీ బాట్ కాదు, ప్రో ప్లేయర్స్. బాబాయ్ బాట్ కాదు. నేను ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. చేసినావా? చేసుకున్నా, లైక్ గేమింగ్ కాదు, మామూలుగా ఏది పడితే అది అప్లోడ్ చేసేలాగా. అచ్చా, నాకు నచ్చింది ఏదో ఒకటి. బాట్ కొట్టుకోండి, నీకొద్దా? కొట్టండి, నాకు కిల్స్ ఉన్నాయి, 3 కిల్స్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాడు? అది బాట్ అనుకోవట్లేదు నేను, ఎందుకో. నేనైతే బాట్ అనుకుంటున్నా. నీ ముందు ఎవరో దిగారు. అరే ఆడు ఎనిమిస్, ఇంకొక అసలే ఎనిమి. మళ్ళా ఆడ దిగాడు. మీకు కిల్ వచ్చిందా? వచ్చింది. జస్ట్ మిస్, వాడు కొట్టేటోడు. అందుకే సపోర్ట్ ఇచ్చా మీకు. కొడతారేమో ఆడిని కూడా అనుకున్నా, అందులోకి మిమ్మల్ని కొట్టేస్తున్నాడు. నూడిల్స్ ఇక్కడ దిగండి. ఆడేముంది, రీకాల్ ఉన్నట్టుంది, అందరు అక్కడికి వస్తారేమో. ఆడికి వస్తారా? సరే అక్కనే వద్దాం. క్యాంప్ చేసుకోవడం. పెద్ద ప్లానింగే. క్యాంప్ చేసుకోవడం. పెద్ద ప్లానింగే అది. ఈసారి ఫస్ట్ టైం క్యాంప్ చేద్దామా? నాకు ఏం క్యాంప్ చేయడం రాదులే, ఏదో సరదాగా అన్నా. అదే నేర్చుకుందాం. అరే నిజంగా ఉన్నారు ఎనిమిస్. ఉన్నారా? నిజంగా ఉన్నారా? నిజమే ఉన్నారు. నా దగ్గర వాడు ఇట్లా మనలాగా క్యాంప్ చేసి కొట్టేటట్టున్నాడు, అక్కడ ఉండొచ్చు. అందులో ఉన్నాడా? వాడు బాట. కొడతారా? కొట్టండి, 2 కిల్స్ ఉన్నాయి నాకు. బాట్ కోసం ఇంత భయపడ్డానా? నాకు లివింగ్ లో నచ్చింది ఎందుకు తెలుసా? ఒక్కొక్కనే జోన్కి వెళ్ళాలి, ఫాస్ట్ అయిపోతుంది, అదే నచ్చదు. ఫాస్ట్ గానే అయిపోవాలి, లాగ్ చేయకూడదు. లాగ్ చేయొద్దా? అంటే ఎరాంగిల్ అంత లాగ్ ఉందా? చాలా లాగ్ ఉంది. ఏమో, ఎరాంగిల్ అంటే పిచ్చే. ఇదే లాస్ట్ గేమే. వెళ్తున్నావా? నిద్ర వస్తుందా? మొదలు రేపు ఆడతావా? ఆడతా. డైలీ ఏ టైంకి ఆడతావు? టైం అనేది ఏం లేదు, ఆఫ్లైన్ రిక్వెస్ట్ పెట్టండి వస్తాం. అంటే ఇంచుమించు అంటే మాక్సిమం ఈవినింగ్స్, అది కూడా మా టీం ఉంటుంది. నాకు స్లాట్ ఉండదేమో కదా. స్క్వాడ్ అన్నది ఏం కాదు, సరదాగా మాట్లాడుకుంటూ ఆడుకునే బ్యాచ్ అన్నమాట. ఓకే ఒక స్లాట్ ఉంటుందా మరి? స్లాట్ ప్లేస్ చూడాలి, పర్లేదు. అంటే ఒక్కొక్కసారి 2 వస్తారు, ఒక్కొక్కసారి 3 వస్తారు, అలా ఉంది. ఇక నీకు ఇట్లా ఫ్రెండ్స్ ఉంటారులే, ఎవరికైనా ఫ్రెండ్స్ ఉంటారు, పర్లేదు. అంటే అలా ఏం లేదు, ఆడతాను కానీ వాళ్ళతోనే ఆడాలి అన్నది ఏం లేదు, కానీ పెట్టండి రిక్వెస్ట్ చేస్తాను. ఓకే. ఎక్కువ ఆడను, ఎక్కువ నైట్ టైం అలా ఆడతాను అంతే, ఈవినింగ్స్. ఈవినింగ్ 7-8 o'clock. అది కూడా ఈ మధ్య చాలా మానేసాను, అప్పుడైతే బాగా ఎక్కువ, ముందైతే చాలా ఎక్కువ వచ్చేదానికి, గేమ్ లోనే ఉండేదాన్ని. ఇప్పుడు అసలు ఫుల్ మానేసాను. విట్టారా నా దగ్గర? ఇదే లాస్ట్ మ్యాచ్ అన్నావు కదా, నిమ్మలంగా ఆడదాం ముచ్చట్లు పెట్టుకుంటూ. అమ్మయ్య,
ఇప్పుడు దొరికింది. లాంగ్ రేంజ్ గన్ దొక్కుంటున్నా ఇందాక నుంచి. అట్లంటే ఈవెంట్ కి వెళ్ళొచ్చు కదా. ఈవెంట్ లో ఆల్రెడీ చచ్చిపోయాను కదా. ఆ ఈవెంట్ కదబ్బా, గ్రీన్ కలర్ ఈవెంట్, చిన్న ఈవెంట్స్. అవ్వా అవే. వస్తావా మరి? ఈవెంట్ కి వెళ్దాం. ఎనిమిసా? అరే ఎనిమిస్ బాబోయ్, నేను చూసుకోలేదు. బాబాయ్ బాబాయ్, అరే హ్యాకర్స్ అబ్బా, హ్యాకర్స్ పక్క హ్యాకర్స్ ఉండొచ్చు. 2 kills. హ్యాకర్స్ ఏం కాదు, గలీజ్ చచ్చిపోయినాం. ఎంత గలీజ్ చచ్చిపోయినాం. కొంచెంసేపు మాట్లాడి వెళ్ళిపోవచ్చు కదా, కొంచెంసేపు అట్లా చిట్ చాట్ చేయొచ్చు కదా అంటున్నా. ఇది తెలుస్తుందా అంతగా? పడుకోవాలి, మమ్మీ తిడతారు మళ్ళీ అందుకే. సరే మీ ఇష్టం. ఒక 2 minutes ఉండొచ్చు కదా అని. ఇలా చెప్పండి అంటే ఏమొస్తుంది? రూమ్ అర్థం ఒకటి అలా కనిపించట్లే. ఏం డివైస్ మీది? ఐఫోనా? రిచ్ పర్సన్సే కదా. మరి ఆండ్రాయిడ్ ఐకోన్ A7 Pro. కొంచెం గేమింగ్ ఫోన్ అనుకో, 120 FPS వస్తుంది. అయినా ఇట్లా గేమ్ ఆడలేకపోతున్నాయి అయితే. ఐఫోన్ లేదు. 14 ప్లస్ 14 ప్లస్. మీరు 60 FPS లోనే అంత మంచిగా ఆడతారు. నేను 120 FPS ఉంది నాకు. FPS మీ అంత ఇట్లా ఆడతలే. అదే మంచి ఫోనే, అయినా ఇట్లా ఆడతలే అంటున్నా. ఐఫోన్ అయినా కూడా ఇలా ఆడలే. మీకు ఈ సీక్రెట్ తెలుసా? ఐఫోన్ కంటే ఆండ్రాయిడ్ ఫోన్ లా బుల్లెట్స్ ఈజీగా కనెక్ట్ అవుతాయి అంట. కాకపోతే లాగ్ ఉండదు ఐఫోన్ లో అని అంటారు, కానీ చాలా ప్రొఫైల్ చేంజ్ చేసారు. ప్రొఫైల్ చేంజ్ చేసారు అంట. మా అన్నయ్య అర్థం కాలే, ఏమన్నారు? రిక్వెస్ట్లు పెడుతున్నారు అందరూ, అందుకే తీస్తా. మరి పెట్టకుండా ఉంటారా అండి? ఇప్పుడు 16 రిక్వెస్ట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా ఎవరో యాడ్ అయిపోయారు అంటే నేను బై మిస్టేక్ నొక్కేసాను, అది మళ్ళీ వాళ్ళు లీడర్ కూడా అయిపోయాడు యాడ్.